పెద్దన్నకు ప్రపంచ దేశాల నుంచి అభినందనల వెల్లువ వచ్చింది. ఇందులో దేశాధినేతల నుంచి అనేక మంది ప్రముఖులు ఉన్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన రోజును కొంతమంది ప్రపంచానికే మంచి రోజుగా అభివర్ణించారు. ఇది గొప్ప మార్పుకు సంకేతంగా భావిస్తున్నట్టు తెలిపారు. రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్న డొనాల్డ్ ట్రంప్కు అభినందించారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20, 2025న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రసంగించిన ట్రంప్ ఇక నుంచి అమెరికా స్వర్ణయుగం ప్రారంభమైందని అన్నారు. తన హయాంలో ప్రతి నిర్ణయం అమెరికా ఫస్ట్ను దృష్టిలో ఉంచుకుంటూ తీసుకుంటానని, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతానని ట్రంప్ అన్నారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక ప్రపంచ దేశాధినేతలు ఆయనకు అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్లో ట్రంప్ను అభినందిస్తూ పోస్ట్ చేశారు. నా ప్రియమైన మిత్రుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అమెరికా 47వ అధ్యక్షుడిగా మీ చారిత్రాత్మక ప్రమాణ స్వీకార దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు. మన రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చడానికి, ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందించడానికి, మళ్ళీ కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను. మీ విజయవంతమైన పదవీకాలం కోసం మీకు శుభాకాంక్షలు అంటూ మోడీ అభినందించారు. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ కూడా ట్రంప్కు శుభాకాంక్షలు తెలిపారు. యూకే యుఎస్ల మధ్య ప్రత్యేక సంబంధాలు రాబోయే సంవత్సరాల వరకు వృద్ధి చెందుతాయని తాను విశ్వసిస్తున్నట్టు తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్రంప్కు అభినందిస్తూ ఈ రోజు మార్పు జరిగే రోజు అని, ప్రపంచ సవాళ్లతో సహా అనేక సమస్యలకు పరిష్కారాలకు అందించే మంచి రోజుగా పేర్కొన్నారు. ఇంకా అనేక మంది ప్రపంచ నలుమూలల నుంచి అమెరికా నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.